హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో తమ్నేల్ చూసి వీడియో ఓపెన్ చేసిన అందరూ కూడా ముందుగా నా ధన్యవాదాలు. అండ్ మీరైతే ముందుగా లైక్ సబ్స్క్రైబ్ కన్ఫర్మ్ చేయండి. సో సో 8.5 లక్షలు పెట్టి బ్యాట్ కొండపోయింది. అది కూడా క్రికెట్ మీద మోజు లేదు. క్రికెట్ మీద ఆ వ్యక్తి మీద ఆడే వ్యక్తి మీద ఆశ లేదు. కానీ సహాయం చేయాలని 8.5 లక్షలు పెట్టి బ్యాట్ కొన్నాడు. సహాయం చేయాలంటే సో డబ్బులు ఇస్తే సరిపోయిద్ది కదా! కానీ అలాంటప్పుడు బ్యాట్ ఎందుకు కొన్నాడు? సో ఒక ప్రాంతంలో వరదొచ్చి అక్కడ బీభత్సం సృష్టించింది. సో అక్కడ వరద బాధితులకు సహాయం చేయడానికి ఒక క్రికెటర్ తన బ్యాట్‌ని ఎన్‌జీఓ సంస్థకి ఇచ్చాడనమాట. సో ఆ ఎన్‌జీఓ వాళ్ళు ఆ బ్యాట్‌ని వేలం వేయటం ద్వారా సో ఆటగాడి మీద గాని, ఆట మీద గాని ఆసక్తి ఉన్నవాళ్ళు మనం ఈ రోజుల్లో చూస్తున్నాం. మన డబ్బుని చాలా వ్యర్థమైన వాటిలో ఖర్చు పెడుతున్నాం. సో అలా ఎవరన్నా కొంటారని చెప్పేసి వేలం వేస్తే అది 2.5 లక్షలకు మించి కూడా పోవటం లేదు. అలాంటి సందర్భంలో వేలం పాటలో ఒక వ్యక్తి సో బ్రదర్ నా పాట 8.5 లక్షలు సో తీసుకోండి టేక్ ఇట్ తీసుకోండి. సో 8.5 లక్షలు అంటే ఆయన చూస్తేనేమో మాసిపోయిన గడ్డం, నలిగిపోయిన దుస్తులు, చిరిగిపోయిన చెప్పులున్నారు. ఎవరా అని చూస్తే నారాయణమూర్తి గారు. ఈయనొక ప్రొడ్యూసర్, డైరెక్టర్, సమాజం పట్ల సమాజంలో జరుగుతున్న ప్రతి ఒక్క విషయాన్ని గూడా అప్పట్లో దాసనారాయణ గారు అండ్ తర్వాత ఈయన ఎర్రజెండ ఎర్రజెండెనియ్యలో అని జెప్పేసి పాట పాడి సో ప్రజా చైతన్యం కలిగించే వ్యక్తుల్లో ఈయన గూడా ఒకళ్ళనమాట. సో బ్రదర్ మీరేం తప్పుగా అనుకోవద్దు. సో నా దగ్గరుంది ఇదే. నా సంపాదన లేదు. సో నా దగ్గర ఉన్న డబ్బులు ఇవే. సో ఇవి కూడా నలుగురికి ఉపయోగపడతాయి అంటే తీసుకొని ఖర్చు పెట్టండి మీరని చెప్పేసి ఆ 8.5 లక్షలు అనేవి అక్కడ అందజేసి సో నా వంతు నేను చేస్తున్నాను. సో మీ వంతు కూడా మీరు చెయ్యండి. సో నలుగురికి మంచి చేయాలి మనం వీఆర్ హ్యూమన్స్. సో మనం అందరం కూడా ఒకరికొకరు సాయం పడాలని చెప్పేసి 4 గొప్ప మాటలు చెప్పి సో 8.5 లక్షలు అది అందజేసి ఆ బ్యాట్‌ని తీసుకొని వచ్చారనమాట. సో ఈ కథ స్టోరీ చదివిన తర్వాత ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ నారాయణ గారు. సో మనకందరికీ తెలుసు నారాయణమూర్తి గారు. సో ఆయన సినిమాలు ఎలా ఉంటాయని మన చిన్నప్పటి నుండి చూస్తున్నాం. ఇప్పుడు కూడా తనకంటూ ఒక రూపాయి కూడా పెట్టుకోకుండా తనకున్నది మొత్తం కూడా సమాజ శ్రేయస్సుకు వాడిన గొప్ప వ్యక్తి అనమాట. సో అతని గురించి నేనేం చెప్పలేనండి. సో మన కామ్రేడ్స్‌ని అడిగితే సో బొచ్చెలుగా చెప్తారు. అండ్ అతని గురించి చెప్పుకోవడానికి చానా ఉంది. బట్ ఎస్పెషల్లీ ఈ పాయింట్ నేను మ్యాగజైన్ చూస్తుంటే ఆ మ్యాగజైన్‌లో నాకు క్లియర్‌గా కనిపించింది. సో నేను బ్యాట్ 8 లక్షలు అన్న విషయానికి అడిక్ట్ అయ్యాను. అండ్ తర్వాత మ్యాటర్‌లోకి పోతే అన్నగారి గురించి ఉంది. సో ఈ విషయాన్ని నేను ఎలా అయినా మీతో పంచుకోవాలి. చిన్న విషయమే దీని ద్వారా ఏమైనా నాలెడ్జ్ ఉందా? లేకపోతే ఇంకేమైనా తెలిసిందా అంటే నాకు అదని మనసుకు సంతోషంగా అనిపించింది తెలుసుకున్న తర్వాత. సో ఆ ఒక్క విషయం మీద నేను మీకు తెలియజేస్తున్నాను. అండ్ ఫస్ట్‌గా మన ఛానెల్ చూసినోళ్ళు ఎవరైనా గాని కాస్త లైక్, సబ్స్క్రైబ్ కన్ఫర్మ్ చేయండి. ఇలాంటి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. సో మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఆయన గురించి ఇంకా మీకు తెలిసిన విషయాలు ఏమైనా ఉన్నా నాకు తెలియజేస్తున్నా. నేను దాని మీద స్పెషల్‌గా వీడియో కూడా చేయడానికి నేను రెడీ. సో ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని కాస్త లైక్, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.